హాయ్ వియస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు మన ఈ వీడియోలో ఆప్షన్ సెల్లింగ్ గురించి మాత్రమే డిస్కస్ చేసుకుందాం. ఆప్షన్ సెల్లింగ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏంటి అని చెప్పిన ఒకసారి మీరు చూడండి. ఈ వీడియోలో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని మేము అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్ సెల్లర్స్ వాళ్ళు ఫాలో అయ్యేది షార్ట్ స్ట్రాడిల్, షార్ట్ స్ట్రాంగిల్, ఈ రెండే ఫాలో అవుతారు. దీని మీదే త్రూఅవుట్ ద కంట్రీ ఆర్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ దీని మీదే చేస్తుంటారు. ప్లస్ ఒక 30-40 ఆప్షన్ స్ట్రాటజీస్ ఉన్నాయి కదా. ఒక కాల్ సెల్ చేస్తే దానికి పైన కాల్ బై చేయడం, ఈ హెడ్జింగ్, వీటితోనే మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్ బయర్స్, ఆప్షన్ సెల్లర్స్ అందరూ వాళ్ళు ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఆప్షన్ సెల్లర్స్ ఎక్కువ వీటి మీదే ట్రేడ్ చేస్తూ ఉంటారు. సో కానీ ఇప్పుడు వాటిని ఇవి ట్రేడ్ చేసేదానికి మెయిన్ మనకి గైడెన్స్ ఏంటి అని కానీ మెరుగా చూసుకుంటే మనం రెగ్యులర్గా ఫాలో అయ్యే చార్ట్స్కి సంబంధించిన క్యాండిల్స్టిక్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని వీళ్ళకి డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. సో అది ఎంత మాత్రం కరెక్టు, అది ఎలా యూస్ఫుల్గా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు జస్ట్ ట్రై టు సీ ఇట్. దీని తర్వాత మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్ కూడా ఎలా సింప్లిఫై అవుతాయి, మీకు ఎస్పెషల్లీ ఆప్షన్ సెల్లింగ్కి ఎలా యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆప్షన్ సెల్లర్స్లో 2 రకాలు ఉంటారు. ఒకటి మార్జిన్ బెనిఫిట్ తీసుకొని సెల్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళకి ఎక్కువ ఒక స్ట్రాంగిల్ కానీ మీరు కానీ ట్రై చేస్తే డైరెక్ట్గా మీరు కానీ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ ఉందనుకోండి, మీరు ఒక స్ట్రాడిల్ కానీ ఒక స్ట్రాంగిల్ కానీ, స్ట్రాడిల్ అంటే సేమ్ స్ట్రైక్ ప్రైస్ కాల్ పుట్ సెల్ చేయడమే స్ట్రాడిల్, పైన అంటే వేరే స్ట్రైక్ ప్రైస్ కాల్ అండ్ కింద స్ట్రైక్ ప్రైస్ పుట్ సెల్ చేయడం వచ్చి స్ట్రాంగిల్. ఈ రెండిట్లో మీరు ఏది డైరెక్ట్గా చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ ఏది మీరు డైరెక్ట్గా చేసినా సరే మీకు ₹1,00,000 డైరెక్ట్, అంటే వితౌట్ మార్జిన్ బెనిఫిట్ డైరెక్ట్ సెల్లింగ్ వచ్చి మీకు ₹1,00,000 అవసరం పడుతుంది. 1,10,000 ఎంత ఉంటుంది ఒక సైడ్కి. రెండో సైడ్ కూడా కానీ చేస్తే మీకు దగ్గర 2 లక్షలు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అలానే మీరు ఆప్షన్ నిఫ్టీ కానీ తీసుకున్నాను అనుకోండి, దానికి 1.5 లక్షలు ఉంటుంది 2 పక్కల. అంటే 70 వేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వితౌట్ మార్జిన్ బెనిఫిట్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, మ్యాక్సిమం మార్జిన్ బెనిఫిట్ ఎవరు వదులుకోరు కదా, వాడుకుంటారు. సో వాడుకున్న దానికి ఏం చేస్తారు, మార్జిన్ బెనిఫిట్ తీసుకోవాలంటే వాళ్ళు ఒక్క స్ట్రాడిల్ నిఫ్టీ కానీ, అంటే ఒక్క లాట్ నిఫ్టీ కానీ మీరు స్ట్రాడిల్ కానీ స్ట్రాంగిల్ కానీ ట్రై చేయాలంటే, ఆప్షన్ స్ట్రాంగిల్ కానీ ట్రై చేయాలంటే మీకు మార్జిన్ బెనిఫిట్ కానీ మీరు కానీ తీసుకుంటే మీకు ఒక 28,000 ఒక 30,000 పడుతుంది. 30,000లో మీరు ఒక స్ట్రాంగిల్ చేసుకోవచ్చు. ఇది ఎలా అని చెప్పంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 24,700 కాల్ తీసుకుందాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మార్జిన్ బెనిఫిట్ తోటి మీకు 24,700 చూడండి. ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి. నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను, ఇక్కడ 24,800 రేపే ఎక్స్పైరీ అనుకుందాం. 24,800 కాల్ వచ్చేదిన మీకు ₹11 ఉంది. అది నేను 2 లాట్లు ఫస్ట్ కొనాలి. 2 లాట్స్ కొంటేనే మీకు మార్జిన్ రేట్ తగ్గుతుంది. ఒక 50 షేర్లు కొన్నాను అనుకోండి, ఒక ₹550 పెట్టి 600 పెట్టి ఒక 50 షేర్లు కొందాం అనుకుందాం. తర్వాత మీరు 24,700 కాల్గా నమ్మితే మీకు అది ₹12,750కి ఒక లాట్ వస్తుంది. అది ₹37 ఉంది దాని కాస్ట్, లాస్ట్ ట్రేడ్ ప్రైస్. సిమిలర్లీ మీరు పుట్ 24,500 పుట్ అమ్మారు, 24,300 పుట్ దూరంగా ఉన్న పుట్ ₹6 ఒక లాట్ బై చేశారనుకోండి, 2 లాట్లు బై చేశారనుకోండి, మీకు ₹150 ₹200 అది పడుతుంది. అది మీరు సెల్ కానీ చేశారనుకో, తర్వాత 24,500 పుట్ కానీ సెల్ చేశారనుకోండి, దానికి ఒక ₹16,000 ₹17,000 పడుతుంది. అది మీకు టోటల్గా ఒక ₹32,000 ఒక నిఫ్టీ స్ట్రాంగిల్ సెల్ చేసుకోవచ్చు. అంటే ఒక 24,700 కాల్ అండ్ 24,500 పుట్, ఈ రెండింటిని మీరు రేపు సెల్ చేసుకోవచ్చు. మీరు ఒక్క లాట్ సెల్ చేసుకోవచ్చు. సో మీకు ఇది సెల్ చేసుకోవాలి అని చెప్పంటే, అసలు ఇది సెల్ చేస్తే మీకు వర్కౌట్ అవుతుందా లేదా, సడన్గా పెరిగిపోతుందా, సడన్గా పైకి వెళ్ళిపోతుందా, ఇన్ని సమస్యలు వస్తాయి మనకి.
పైకి వెళ్ళిపోయినా సరే మీరు ఆల్రెడీ పైన ఆప్షన్స్ తీసుకున్నారు కాబట్టి కొన్నిసార్లు అవి హెల్ప్ఫుల్ అవుతాయి. కానీ ఎక్స్పైరీ డే రోజు ఏంటంటే ఆ పైన మనం తీసుకున్న కాల్ బై చేసిన కాస్త చాలా క్విక్గా తగ్గిపోతాయి. దానివల్ల కొన్నిసార్లు బెనిఫిట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు మనం 28,30,000 రూపీస్ ఫర్ నిఫ్టీ అనుకున్నాం కదా, అలానే మనం ఒకసారి బ్యాంక్ నిఫ్టీతో కూడా చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ మార్జిన్ ఎంత అవుతుందంటే అది కూడా ఆల్మోస్ట్ దగ్గర ఒక 50 రూపాయల రేంజ్లో మీకు కాల్స్ కానీ పుట్టు కానీ ముందు బై చేసి తర్వాత కానీ అంటే దూరం పుట్టు బై చేసి తర్వాత మధ్యలో కానీ మీరు అంటే స్టాడిల్ కానీ శాంగిల్ కానీ నియర్ బై కానీ మీరు కానీ సెల్ కానీ చేస్తే వస్తుంది ఒక లాట్ మీరు యూ కెన్ సెల్ ఇట్. సో ఇప్పుడు దీనికి ఎలా నెక్స్ట్ స్టెప్ ఆల్రెడీ మీరు మార్జిన్ డిసైడ్ చేసుకున్నారు, ఈ విధంగా సెల్ చేయాలనుకున్నారు, అయిపోయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ ట్రేడర్స్ ఏం వాడతారు, ఫస్ట్ ఎలా దాని కన్క్లూషన్కి వస్తారు అని చెప్పి ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ ట్రేడర్స్ అందరూ వాడేది ఈ క్యాండిల్స్టిక్ చార్ట్స్ వాడతారు. ఫస్ట్ వాడేది ఏం చేస్తారు, వాళ్ళు క్యాండిల్స్టిక్ చార్ట్స్ వాడతారు. ఈ క్యాండిల్స్టిక్ చార్ట్స్లో వాళ్ళు వాడేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ క్యాండిల్స్టిక్ చార్ట్స్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, నిఫ్టీ బ్యాంక్ ఇది. దీన్ని బేస్ చేసుకొని ఎవరైనా సరే ట్రేడింగ్ చేస్తారు. దీంట్లో మీరు చూడండి మీకు ఎక్కడ ఓపెన్ అయింది అన్నది మీకు యాక్చువల్ ఐడియా ఉండదు. ఫస్ట్ మీకు ఓన్లీ ఎవరైనా సరే 5 minutes క్యాండిల్ సెట్టింగ్ పెట్టుకుంటారు కదా, టైం ఫ్రేమ్ పెట్టుకుంటారు కాబట్టి ఆ టైం ఫ్రేమ్లో మీకు ఈ ఫస్ట్ గ్రీన్ కలర్ పెద్ద క్యాండిల్ వచ్చింది, తర్వాత సెకండ్ ఒక చిన్న గ్రీన్ కలర్ వచ్చింది, తర్వాత రెడ్ క్యాండిల్స్ వచ్చింది, తర్వాత గ్రీన్, తర్వాత రెడ్, ఇలా వస్తూనే అప్ టు 10 గంటల వరకు కిందకు వస్తున్నాయి. దీంట్లో మీరు ఎలా ట్రేడ్ చేస్తారు అన్నది క్వశ్చన్. ఇప్పటివరకు టోటల్ త్రూఅవుట్ దీంట్లో ఉన్నది ప్లస్ మన లోకల్ ఛానల్స్, తెలుగు ఛానల్స్ మీకు చెప్పిన స్టాడిల్ విధానం ఏంటంటే మీరు 10:30 వరకు వెయిట్ చేసేది 10:29 ఆర్ 10:15 10:22 అని ఈ టైప్లో కొంచెం ఎగ్జాగరేట్ చేసి కొంచెం అదేదో ముహూర్తం లాగా మీకు అక్కడ కరెక్ట్గా ఆ టైంకి 10:20కి సెల్ చేయండి అని చెప్పి ఈ టైప్లో చెప్తున్నారు. అవన్నీ కథలు, అవి వేస్ట్ ఆఫ్ టైమ్ యాక్చువల్లీ. దానివల్ల మీకు ఓన్లీ టు మిస్గైడ్ యూ అండ్ టు గెట్ యువర్ అట్రాక్షన్ వాళ్ళు చెప్తుంటారు. దానికి అంత ఏం ఉండదు యాక్చువల్లీ. మీరు 10:20 ఆర్ 10:30 దానికి ఏమైనా ముందు చెయ్యాలా వద్దా అనే దానికి ఈ క్యాండిల్స్టిక్ చూసి మీరు ఎలా డెసిషన్ తీసుకుంటారు అన్నది క్వశ్చన్ మనకంటే. దీనికి ముందు ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఎరాటిక్గా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 9:15 to ఆల్మోస్ట్ 10 వరకు పైకి కిందకి బాగానే వచ్చింది. తర్వాత స్టేబుల్ అయింది కదా, ఇక్కడ స్టేబుల్ అయింది. తర్వాత స్టేబుల్గా ఉంటుందా లేదా అన్నది మనకు ఎలా తెలుస్తుంది, ఈ క్యాండిల్స్టిక్ చార్ట్లో మీరు ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవాలంటే ఏం చేయాలి, మీరు చూసింది ఇక్కడ క్యాండిల్స్టిక్ చార్ట్ కదా, దీంట్లో మీకు చూడాలి అని చెప్పంటే ఫర్దర్ మీకు తెలిసింది నార్మల్లీ మీకు ఇండికేటర్స్ ఇక్కడ టోటల్ ఈ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇండికేటర్స్ మొత్తం లిస్ట్ ఆఫ్ ఇండికేటర్స్ ఉన్నాయి. వీటన్నిటిని ఎలా వాడుకుంటారు మీరు అసలు మీకు దీన్ని, ఎందుకంటే ఈ ఇండికేటర్స్ ఎన్ని ఉంటాయంటే ఒక దగ్గర ఒక 70-80 ఉంటాయి. ఈ 70-80 ఇండికేటర్స్ని అసలు ఎలా వాడతారు మీరు, ఎలా యూస్ఫుల్గా ఉంటాయి అనేది మీరు ఒకసారి ఆలోచించండి. యాక్చువల్లీ ఈ ఇండికేటర్స్ ఏంటంటే ఈ ఇండికేటర్స్ వాడిన వాళ్ళకన్నా ఈ చెప్పిన యూట్యూబర్స్ బాగుపడతారు. అంటే ఎంతమంది వాడతారో ఇండికేటర్స్ నాకు తెలియదు, కానీ యాక్చువల్ మ్యాక్సిమం వాడేది మూవింగ్ యావరేజ్ వాడతారు. 5-day మూవింగ్ యావరేజ్, 12-day మూవింగ్ యావరేజ్ ఇలా వాడుకుంటూ ఉంటారు. వాళ్ళు నార్మల్లీ కొంచెం మినిమం ఎక్స్పీరియన్స్ ఉండేది, కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు అవే వాడుతుంటారు. కానీ ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే ఈ ఇండికేటర్స్ ఎన్ని ఉన్నాయంటే దీంట్లో ఏది వాడితే ఏమవుతుందో ఫుల్ క్లారిటీ ఉండదు. సో ఈ ఇండికేటర్స్ బేస్ చేసుకొని అసలు ఎవరు నార్మల్లీ ట్రేడింగ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇక్కడ మీకు ఇవన్నీ ఈ ఇండికేటర్స్ ఇవి ఉన్నాయని ఒక 50-100 ఉన్నాయని ఒక 100 వీడియోలు ఎవరైతే పెట్టారో వాడు బాగుపడతాడు, కానీ సబ్స్క్రైబర్స్ కానీ లేదంటే నిజంగా నేర్చుకున్న వాళ్ళు కానీ బాగుపడిందంటే ఏముండదు. ఎందుకంటే దీంట్లో అర్థమయ్యేంత సీన్ చాలా తక్కువ ఉంటుంది. మ్యాక్సిమం ఏంటంటే మీకు చదువుకున్న సపోజ్ మీరు కోర్స్ చేశారనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ క్యాండిల్స్ ఈ స్టాక్ మార్కెట్ కోర్స్ చేస్తుంటారు అనుకోండి, మీకు చెప్పేది ఏం చెప్తారంటే మీకు ఆ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ గురించే కొన్ని నెలలు చెప్పేస్తారు. క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి అది ఇది అని చెప్పని దాంట్లో మీకు ఇది జెరోడాలో మీకు నేను జెరోడా చార్ట్ పెట్టినా మీకు జెరోడాలో చూడండి మీకు అడ్వాంటేజ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అని ఈ స్టడీస్ అని కొడితే మీకు మొత్తం ఇండికేటర్స్ వస్తాయి. దాంట్లో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అని కొడితే మీకు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఫామ్ అయిపోతుంది.
అది ఈ విధంగా ఫామ్ అవుతుంది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. దాంట్లో చూడండి మీకు పియర్సింగ్ లైన్, హరామి క్రాస్, ఈ టైప్లో ఎన్గల్ఫింగ్ ఇవన్నీ చాలా ఉంటాయి ఇక్కడ మీకు. వీటిని బేస్ చేసుకొని ఇవన్నీ చెప్పేదానికి, క్లాసులు చెప్పినట్టు చెప్పేదానికి, వినేదానికి బాగుంటాయి. కానీ ప్రాక్టికల్గా అప్లికేషన్లో మీరు క్యాండిల్ స్టిక్, మీరు జరడాలో మీరు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనుకుంటున్నా ఇవన్నీ ఆటోమేటికలీ వస్తూ ఉంటాయి. మీకు వచ్చినా మీరు డెసిషన్ ఎలా తీసుకుంటారు? అసలు ఏది బై కండిషన్లో ఉంది, మీరు ఎప్పుడు సెల్ చేయాలి, ఎలా సెల్ చేయాలి, స్ట్రాంగిల్ ఎక్కడ వేయాలి. 10:30కి అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, 10:30కి అంటే ఆల్మోస్ట్ ఇక్కడ వేస్తారు. ఇక్కడ వేసిన తర్వాత మీరు కొంచెం కిందకు వచ్చిన మీరు స్టాప్ లాస్ పెట్టారు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 52,450 దగ్గర మీరు స్టాప్ లాస్ అది సెల్ చేశారనుకుందాం. అది 450 అంటే 10:30కి అనుకుందాం. అది మీరు దానికి స్టాప్ లాస్ పెట్టుంటారు. ఆ స్టాప్ లాస్ పెట్టింది ఎంత పెడతారు? మీరు అక్కడ ఆప్షన్ తీసుకుంటారు. ఆప్షన్ 100 రూపాయలు, 200 రూపాయలు తీసుకున్నారు అనుకుందాం. మీరు 25% స్టాప్ లాస్ పెడతారు. 200 రూపాయలు స్టాప్ లాస్, దానికి స్టాప్ లాస్ అంటే దగ్గర మీకు ఒక 250, 300 ఉన్నది తీసుకున్నారు అనుకోండి. ఒక 25% స్టాప్ లాస్ అంటే దగ్గర ఒక 75 రూపాయలు పెడతారు. 75 రూపాయలు పెడితే మీకు అప్పుడు ఉన్నదానికి ఇక్కడ చూడండి, ఎక్కడైనా సరే మీరు ఏ పొజిషన్ అయినా 550, 100 రూపాయలు పెరిగింది అనుకోండి. ఒక మీరు 450 దగ్గర 10 గంటలకు అమ్మారనుకుందాం, 10కో 10:30కో అమ్మారనుకుందాం. అది అమ్మితే మీకు హై టచ్ అయింది, ఆల్మోస్ట్ 600కి టచ్ అయింది. ఎక్కడైనా సరే పైన కానీ మీ స్టాప్ లాస్ కానీ ట్రిగర్ అయింది అనుకోండి, మీరు చేస్తారేమో, మీరేం చేస్తారు? లాస్ బుక్ అవుతుంది. లాస్ బుక్ అయితే ఏం చేస్తారు? మీకు ప్రజెంట్ సిస్టంలో ఇప్పటివరకు మీకు చెప్పిన థియరీలో దాన్ని మళ్ళీ ఇంకొక స్ట్రాంగిల్ తీసుకోమంటారు. స్ట్రాంగిల్ తీసుకునే వాళ్ళు స్ట్రాంగిల్ తీసుకోమంటారు. అంటే ఇంకొక కాలు ఇంకొక పుట్టు సెల్ చేయమంటారు అక్కడ. అప్పుడు మీకేమవుతుంది? ఇంకొక పాలు ఇంకొక పుట్టు సెల్ చేస్తే మళ్ళీ దానికి స్టాప్ లాస్ పెట్టమంటారు. మళ్ళీ రివర్స్ కిందకు వచ్చేది వల్ల స్టాప్ లాస్ దగ్గర అయితే మళ్ళీ లాస్ బుక్ అవుతుంది. సో దీనికనే చాలామంది ఏమవుతాయంటే ఈ షార్ట్ స్ట్రాంగిల్ చేస్తుంటే చాలా స్ట్రెన్యూస్ ఫీల్ అవుతారు. అంటే స్ట్రెన్యూస్ అంటే చాలా టెన్షన్ వాతావరణంలో ఫీల్ అవుతారు. అది ఎక్కడ ట్రిగ్గర్ అవుతుందో ఏందో అనే ఉద్దేశంతో అది కంఫర్ట్ ఫీలింగ్ ఉండదు. అంటే ఈజీగా ట్రేడింగ్ చేసిన మీకు ఫీలింగ్ ఉండదు. ఎస్పెషల్లీ ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్ చూసి మీరు కానీ ట్రేడ్ కానీ చేస్తే మీకు ఈజీగా కంఫర్టబుల్గా చేసిన ఫీలింగ్ ఉండదు. అందుకని మీరు చెక్ చేసుకోండి. మీరు కానీ ఆల్రెడీ షార్ట్ స్ట్రాంగిల్ కానీ ఈ మధ్యకాలంలో ఎస్పెషల్లీ మార్కెట్ మూమెంట్ ఆఫ్టర్ ఈ గవర్నమెంట్ ఫ్లక్చువేషన్స్ ఈ టైంలో గత 4-5 నెలల నుంచి మీరు ఎంతమంది షార్ట్ స్ట్రాంగిల్ చేసుకొని చేసి మీరు బెనిఫిట్ అయ్యారు, ప్రాఫిట్ అయ్యారు అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. నాకు తెలిసి చాలా మటుకు ఆప్షన్ సెల్లర్స్ లూజర్సే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి చాలా కష్టం అవుతుంటుంది. ఎందుకంటే ఒకళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఈ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో గ్యాప్ డౌన్ లేదు, గ్యాప్ అప్ కంటిన్యూస్గా వన్ సైడ్. ఆ గ్యాప్ అప్లో చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఎత్తుక్కొని ఉంటారు. సో కష్టం అవుతుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ స్టాడిల్ చేయాలి, ఎక్కడ స్ట్రాంగిల్ చేయాలి అనేది ఐడియా ఉండదు. కాబట్టి స్టాడిల్ అంటే ఎక్కడంటే డైరెక్ట్గా ఒక స్ట్రైక్ ప్రైస్ దగ్గర చేస్తారు. స్ట్రాంగిల్ ఎలా చేయాలనేది ఐడియా లేదు. కాబట్టి ఇప్పుడు మన దాంట్లో ప్రకారం ఇప్పటి వరకు మీరు చేస్తున్న సిస్టమ్ దీంట్లో అసలు మీకు నమ్మకంగా దీంట్లో ప్రాఫిట్ వస్తుంది, ఇది ఈ విధంగా నేను బెనిఫిట్ అవుతాను అని మీరు ఎప్పుడు చెప్పలేరు స్టాడిల్. ఎందుకంటే బయ్యర్ ఎంత అపనమ్మకంగా ఉంటాడో తన ట్రేడింగ్ మీద ప్రాఫిట్ చేసుకోగలరని చెప్పని సెల్లర్స్ కూడా ఈక్వల్లీ అంతే కన్ఫ్యూషన్లో ఉంటారు, అంతే ఇబ్బందులు ఉంటారు. దీని అడిషన్ టు దట్ వీళ్ళకి ఏంటంటే మార్జిన్ చాలా ఎక్కువ అవసరం పడుతుంటుంది. ఒకటే బ్లెస్సింగ్ ఏంటంటే సెల్లర్కి మార్జిన్ ఎక్కువ కాబట్టి క్వాంటిటీ తక్కువ ట్రేడ్ చేస్తాడు. అంటే ఒక లాట్కి 2 లక్షల రూపాయలు, ఒక స్ట్రాంగిల్కి 2 లక్షల రూపాయలు ఖర్చు పెడితే మ్యాక్సిమం ఎంత చేయగలడు? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీకి ఒక మీ దగ్గర 10 లక్షలు ఉంటే మీరు మ్యాక్సిమం చేయగలిగేది ఒక 5 లాట్లు అంటే మీకు 75 షేర్లు చేయగలరు. మీరు 10 lakhs పెట్టుకుని 75 షేర్లు చేయగలరు. సో మీకు మ్యాక్సిమం వస్తే దాంట్లో ఎంత వస్తుంది అనేది మీరు ఒకవేళ మీరు అనుకున్నది కానీ కరెక్ట్ అయ్యి ఇంటర్డేలో కానీ వస్తే ఒక 100 రూపాయలు వచ్చింది అనుకోండి, 75 into 100 అంటే 7,500 రూపీస్ మీకు వస్తుంది మీ లెక్క కరెక్ట్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ లేదా రివర్స్ వెళ్ళింది అనుకోండి, రివర్స్ వెళ్తే అంతే దీంట్లో ఉంటుంది. ఎందుకంటే స్టాప్ లాస్ దగ్గర అవుతుంది. స్టాప్ లాస్ కూడా మీరు పెట్టేది ఒక 70-80 రూపాయలు పెడతారు కాబట్టి 75 into 75 అంటే దగ్గర
అది అంతే అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 6-7 వేలు లాస్. 2 సార్లు బుక్ అయింది అనుకోండి, మీకు 12,000 రూపాయలు లాస్ పోతుంది. సో మీకు అది డిఫికల్ట్ అవుతుంది. మీరు ఎందుకంటే డిఫికల్ట్ అవుతుంది, మీకు దాంట్లో క్లారిటీ ఉండదు. ఎక్కడ ఏ టైంలో చేయాలి, ఏ లెవెల్లో చేయాలనేది మీకు షార్ట్ సెల్లర్స్కి, ఎస్పెషల్లీ షార్ట్ ట్రయాంగిల్ చేసేవాళ్ళకి క్లారిటీ ఉండదు. ఇప్పుడు నౌ కమింగ్ టు అవర్ సిస్టమ్. ఇప్పుడు మేము ఏం చేసామనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తాను. ఒక 1 year బ్యాక్, అంటే లాస్ట్ ఇయర్ 2023 ఆగస్టు జూలై దీంట్లో మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాం. ఒక సిస్టమ్ మేము మా షార్ట్ ట్రయాంగిల్ ఇంట్రొడ్యూస్ చేసాం, MMSS అని చెప్పని. దాంట్లో మేము మీకు చాలా సింపుల్ చేసి చెప్పాం. మీరు షార్ట్ ట్రయాంగిల్ చేయాలంటే మీరు ఫస్ట్ చేయాల్సింది మీరు రేంజ్ డిసైడ్ చేసుకోవాలి అని చెప్పని మేము మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాం. ఆ రేంజ్ డిసైడ్ చేసుకున్న దాంట్లో మీరు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే, మీరు షార్ట్ ట్రయాంగిల్లో మీరు రేంజ్ కానీ డిసైడ్ చేసుకునేటప్పుడు మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఈరోజు మార్కెట్ ఎంత రేంజ్ వరకు మూవ్ అవుతుంది అన్నది మీకు మెయిన్ క్వశ్చన్ అని చెప్పి మీకు చాలాసార్లు, అప్పుడు చాలా రోజులు నేను ఆల్మోస్ట్ దగ్గర ఒక 15 రోజులు కంటిన్యూస్గా ఏ కండిషన్లో అయినా సరే, అంటే మార్కెట్ ఎంత అబ్నార్మల్ కండిషన్లో ఉన్నా సరే మీకు లాస్ రాకుండా ఫస్ట్ 1 అవర్లో ప్రాఫిట్ వస్తుంది అని ప్రూవ్ చేసే వీడియోస్ నేను ఒక 15 పెట్టాను MMSS దాంట్లో. తర్వాత నేను దాన్ని సక్సెస్ఫుల్గా దాన్ని అంటే మీకు ఫాలోఅప్ చేయలేదు నేను దాన్ని. అది చాలామంది దాన్ని వాడారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాలు ఒక పుట్ సెల్ చేయాలి కదా, మనకి ట్రయాంగిల్ అంటే ఒక కాలు ఒక పుట్ సెల్ చేయాలి. దానికన్నా ఫస్ట్ ఏంటంటే మనకి రేంజ్ తెలియాలి. అంటే ఈరోజు దానికి అప్పర్ రేంజ్ ఎంత, లోయర్ రేంజ్ ఎంత అని, అంటే మ్యాక్సిమం మార్కెట్ ఎంతవరకు వెళ్ళొచ్చు హై, ఎంతవరకు వెళ్ళొచ్చు లో అన్నది మనకు కానీ ఐడియా ఉంటే మనం దాన్ని మార్కెట్ ఓపెన్ అవ్వగానే మనకు ఐడియా ఉండాలి. ఫస్ట్ ఐడియా ఉన్న తర్వాత ఏం చేయాలంటే MMSS ప్రకారం మీరు ఆ కాల్ ఏదైతే ఉందో మీరు సెలెక్ట్ చేసుకున్న కాల్ ఆర్ పుట్ రేంజ్, కాల్ ఆర్ పుట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఓపెన్లోనే సెల్ చేయాలి. ఇప్పటి వరకు మీకు చెప్పిన సిస్టమ్ ప్రకారం ఏంటంటే, మీరు ఒక 200-300 రూపాయల ప్రీమియం అన్నది, 150 రూపాయల ప్రీమియం అన్నది మీరు సెలెక్ట్ చేసుకొని సెల్ చేయండి అని చెప్పి చెప్తుంటారు. మీకు 150-200 రూపాయల రేంజ్లో ఉన్న ప్రీమియం అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీరు సెల్ చేయండి. దానికి స్టాప్ లాస్ పెట్టండి, ఒక 25% స్టాప్ లాస్ పెట్టండి అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 200 రూపాయల ఆప్షన్ సెల్ చేశారనుకోండి, ఒక 50 రూపాయలు స్టాప్ లాస్ పెట్టి 250 సెల్గా, అంటే 250 స్టాప్ లాస్ పెట్టమని చెప్పి, అంటే స్టాప్ లాస్ ఆప్షన్ ప్రీమియంతో స్టాప్ లాస్ పెట్టమంటారు. అలానే పుట్టుకు కూడా మీకు పుట్టుగా సెల్ చేస్తే స్టాప్ లాస్ అకార్డింగ్లీ 25% పెట్టమని మీకు ఇప్పటివరకు చెప్పుకున్నారు. మన సిస్టమ్ ప్రకారం మేము MMSS చేసినప్పుడు మీకు చెప్పింది ఏంటంటే, మీరు స్టాప్ లాస్ పెట్టకండి అని చెప్పాం. లాస్ట్ ఇయర్ మా వీడియోస్ చూసుకోవచ్చు. మీరు డోంట్ పుట్ ఎనీ స్టాప్ లాస్ అని చెప్పాను. మీకు స్టాప్ లాస్ పెట్టకుండా ఫస్ట్ రేంజ్ ఫిక్స్ చేసుకోండి. ఆ రేంజ్ ఫిక్స్ చేసుకున్న రేంజ్లో మీరు డైరెక్ట్గా ఏ కాల్, ఏ పుట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ రేంజ్ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ని, దాన్ని మీరు మార్కెట్ ఓపెన్ అయిన 5 నిమిషాలకి, అంటే మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే కాల్ పుట్ స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది కదా, డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది కదా, బిడ్ ఆఫర్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకొని ఇమీడియట్లీ దగ్గరగానే ఉంటే మీరు డైరెక్ట్గా సెల్ చేయండి అని చెప్పని మేము అప్పుడు సెల్ చేసి వదిలేయండి అని చెప్పాము మేము మీకు. అప్పట్లో చెప్పింది. మీరు మార్జిన్ బెనిఫిట్లో ఉంటే మీకు ఆల్రెడీ కాల్ పైన ఉంది, దానివల్ల మీరు బెనిఫిట్ అవుతారు. కింద పుట్టు కూడా బై ఉంది కాబట్టి మీరు ఏ సెన్షన్ లేకుండా వదిలేయండి దాన్ని. మీకు 10:30-11 కల్లా మీరు ప్రాఫిట్లో ఉంటారు అని చెప్పి నేను లాస్ట్ టైం మీకు మా చార్ట్స్, అప్పుడు లైవ్ చార్ట్స్ మేము ఇంకా ఇంట్రొడ్యూస్ చేయలేదు కాబట్టి ఇది చెప్పాం. అది చాలామంది చేశారు కూడా, చాలామంది నాకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. చాలా కంఫర్టబుల్గా ఉన్నాం, మేము బెనిఫిట్ ఇస్తున్నాం అని చెప్పని ఆ టైంలో. ఇప్పుడు తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు బై 10:30-11 కల్లా కానీ ఒక 400-500 రూపాయలు మినిమం ప్రాఫిట్ వస్తుంది. మనకి MMSలో ఏంటంటే, మీరు ట్రేడ్ పెట్టిన మీరు 915, 916, 917, 918 పెట్టారనుకోండి, మీకు బై 10:30-11 కల్లా మీకు కంపల్సరీగా మీ ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేది ప్లస్లో చూపిస్తుంటుంది మీకు. అంటే మీరు ఒక కాల్ ఒక లాట్ పుట్ సెల్ చేస్తే మీకు రెండింటిలో కలుపుకునేదైనా మీకు ప్రాఫిట్లోనే ఉంటారు. ఒక 670 రూపాయలు, 600-700 రూపాయలు, 300 నుంచి 700 రూపాయల వరకు ప్రాఫిట్లో ఉంటారు పర్ లాట్.
మీకు కానీ మనీ కానీ ఒక 3-4 లాట్స్కి కానీ మనీ కానీ ఉందని చెప్పంటే మీకు ఎంత తక్కువ వేసుకున్నా మీకు ఒక 10:30-11 కల్లా మీకు ఒక 1000-1500 రూపాయల వరకు ప్రాఫిట్ కనిపించే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. చాలామంది మాకు అది వస్తే చాలు అని చెప్పని అనుకున్నారు, చాలామంది ఉన్నారు, చేసుకున్నారు కూడా. అప్పుడు తర్వాత ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మీకు ఇప్పుడు మేము ఈ చార్ట్స్ ఇంట్రడ్యూస్ చేసాం. అప్పట్లో రేంజ్ ఏం చేసేవాళ్ళు అంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసేవాడిని, దిస్ ఇస్ ద రేంజ్ అని చెప్పని. ఆ రేంజ్ని బేస్ చేసుకొని సెల్ చేసేవాళ్ళు. తర్వాత నేను ఒక 15 రోజులు 20 రోజులు ఒక 4 రోజులు పోస్ట్ చేసి తర్వాత పోస్ట్ చేయడం మానేశాను. ఎందుకంటే అది రోజు పోస్ట్ చేయడం నాకు డిఫికల్ట్ అవుతుంది, మా అప్డేషన్స్ డిస్టర్బ్ అవుతున్నాయని చెప్పని. తర్వాత ఇప్పుడు నేను యాక్చువల్లీ ఏం చేశానంటే మీకు ఒక బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్లో చార్ట్ని నేను డైరెక్ట్గా లైవ్లో మీకు 9:15 to 3:30 ఫ్రీగా పెట్టేస్తున్నాను. లైవ్లో నేను మీకు డైరెక్ట్గా ఫ్రీగా మాది 9:15 నుంచి 3:30 వరకు మీకు ఈ లైవ్లో కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో ఈ లైవ్ చూసుకొని మీరు రేంజ్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది నేను మీకు డైరెక్ట్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ లైవ్లో ఏం చేయాలంటే మీరు హై 3 అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎల్లో కలర్ది ఉందో చూడండి, ఎల్లో కలర్కి మీకు కనిపిస్తున్న చార్ట్ లైన్ ఏదైతే ఉందో అది ఎక్కడ ఓపెన్ అయింది అన్నది మీకు తెలుస్తుంటుంది. దానిపైన ఒక 4 లెవెల్స్ ఉన్నాయి కదా, హారిజాంటల్ లైన్స్, 4 గ్రీన్ లైన్స్ వచ్చి హై సైడ్ లెవెల్స్, అప్ సైడ్ లెవెల్స్, కింద ఉన్నవి డౌన్ సైడ్ లెవెల్స్. మీరు ఈ చూసి ఏం చేసుకోవాలంటే హై 3 ఏదైతే ఉందో వాల్యూ దానికి నియర్ స్ట్రైక్ ప్రైస్ ఉన్నది మీరు డైరెక్ట్గా కాల్ ఆప్షన్ తీసుకోవాలి రేంజ్ కిందకి. లో 3 ఉన్నది మీరు 52,000 ఇక్కడ 52,038 లో 3 ఉంది. అప్ సైడ్ వచ్చేది 52,901 ఉంది. ఈ రెండింటిని మీరు రేంజ్ అనుకొని ఫిక్స్ అవ్వాలి. ఎవ్రీడే మీరు అదే చేయాలి. 52,900 మీరు రేంజ్ అనుకుంటే 52,900 కాల్ మీరు సెల్ చేస్తారు, 52,000 పుట్ సెల్ చేస్తారు. నిన్న కానీ మీరు కానీ 52,900 కానీ మీరు కానీ సెల్ కానీ చేస్తుంటే దాని ఓపెనింగ్ వచ్చేది మీకు 51 రూపాయలు ఉంది. దాని ఓపెనింగ్ 52,000 దానికి ఓపెనింగ్ వచ్చేది మీకు 51 రూపాయలు ఉంది, 51.6 ఉన్నది. మీరు ఒకవేళ బై ఎనీ ఛాన్స్ 1 or 2 minutes తర్వాత కానీ చేస్తుంటే మీకు 60 రూపాయలకు 65 రూపాయలకు దొరుకుండేది. అది దాన్ని మీరు సెల్ చేసి ఉండేవాడు. పుట్ ఆప్షన్ వచ్చేది 52,000 పుట్ ఆప్షన్ వచ్చేది మీకు 38 రూపాయలకు ఉన్నింది, అదే 35 రూపాయలకు అంతగా మీరు సెల్ చేసి ఉండేవాళ్ళు. సెల్ చేసి దాన్ని వదిలేస్తే మీరు డైరెక్ట్ సెల్లర్ అయినా సెల్ చేసిన దాన్ని కానీ వదిలేసి ఉంటే మీకు డైరెక్ట్గా ఎండ్ ఆఫ్ ద డేకి మీరు గ్యారంటీగా మీరు 0 అయిపోతుందని. అది ఆల్రెడీ 0 అయిపోయింది. అది లేదా నేను చెప్పినట్టు మీరు బై 11:30 కానీ మీరు కానీ వెయిట్ చేస్తుంటే అది 3 రూపాయలు 4 రూపాయలు ఉంటుంది. మీరు 50 రూపాయలు సెల్ చేసిన దాన్ని ఒక 55 రూపాయలు సెల్ చేసిన దాన్ని మీకు 5 రూపాయలకి మీరు అమ్మేస్తే మీకు ఎంత ప్రాఫిట్ వస్తుందో చూడండి. అంటే 50 రూపాయలు ప్రాఫిట్ దగ్గర కాళ్ళు. పుట్లో దగ్గర మీకు ఒక 30 రూపాయల వరకు ప్రాఫిట్ వస్తుంది. అంటే 80 రూపాయలు మినిమం ప్రాఫిట్ వస్తుంది. ఒక్క లాట్కి మీరు 80 రూపాయలు ప్రాఫిట్ అంటే ఇమేజ్ చేసుకోండి, దగ్గర 1,200 రూపాయల వరకు మీకు ప్రాఫిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సరే ఇది బాగానే ఉంది, మనకి రివర్స్ అయిపోయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ వస్తుంది, రివర్స్ అయిపోతే మనం ఏం చేయాలి, దీంట్లో సడన్గా పెరిగిపోయింది, మనం సెల్ చేసిన వెంటనే పెరిగిపోయింది అనుకుందాం. మీరు ఆల్రెడీ మార్జిన్ బెనిఫిట్ కార్డు తీసుకొని ఉంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ పైన కాల్ ఉంది కాబట్టి కాల్ అకార్డింగ్లీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీకు ఎప్పుడు మీ లాస్ ఎనీ టైం ఒకటి వరస్ట్ కంపస్ సడన్గా పెరిగిపోయింది అనుకున్నా మీకు లాస్ మీకు 200-300 కన్నా అసలు ఎక్కువ ఉండదు టోటల్ మీది. అలా కాకుండా మీరు లాస్గా కాకుండా మన ఇప్పుడున్న ట్రెండ్ లెవెల్స్ ప్రకారం మీరు దీని ప్రకారం కానీ చూస్తే మీరు ఎప్పుడైతే ఈ అప్ సైడ్ హై టూ మీరు కానీ డైరెక్ట్గా కానీ మీరు కానీ దాన్ని చూసుకుంటే హై టూ కానీ చూసుకుంటే మీరు హై టూ వాల్యూ ఇఫ్ యూ జస్ట్ చెక్ ఇట్ అనుకోండి అది 52,744. ఎప్పుడైతే మీకు కాల్ 52,744 క్రాస్ అవుతుందో మీరు సెల్ చేసింది 52,900 సెల్ చేశారు. ఎప్పుడైతే మీరు 52,744 మీకు ఎల్టీపీ క్రాస్ అవుతున్నదని మీకు డౌట్ వస్తుందో మీకు దాన్ని పొజిషన్స్ కానీ మీరు కానీ స్క్వేర్ ఆఫ్ చేసుకున్నారంటే మీరు నో లాస్ నో ప్రాఫిట్లో ఉంటారు. అలానే 52,190 మీరు కానీ ఎప్పుడైతే డౌన్ సైడ్ కానీ వస్తున్నదని మీకు పుట్ సైడ్ వస్తున్నది అనుకున్నారనుకో మీరు కానీ అనుకుంటే మీకు కానీ అనిపిస్తూ ఉంటే డైరెక్ట్గా మీరు కానీ సరే దాన్ని కానీ స్క్వేర్ ఆఫ్ చేసుకుంటే మీ పొజిషన్ నో లాస్ నో ప్రాఫిట్లో ఉంటారు. దీంట్లో ఏంటంటే మీరు మార్జిన్ బెనిఫిట్ తీసుకుంటే ఓకే, తీసుకోకపోయినా సరే మీరు స్ట్రాంగిల్ సెల్ చేసి అంటే కాల్ పుట్ సెల్ చేసి
మీరు భయంగా స్టాప్ లాస్ పెట్టి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్ వాడితే అసలు మీకు అడ్జస్ట్మెంట్స్ అనే అసలు ఆ పదం మీకు అవసరమే ఉండదు. మీరు డైరెక్ట్గా దీన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది నేను మీకు ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది బ్యాంక్ నిఫ్టీ ఫ్రీగా మేము ఇస్తున్న మా యూట్యూబ్ ఛానల్లో ఇస్తున్న చార్ట్ని బేస్ చేసుకొని మీరు చేసుకోండి అని నేను మీకు చెప్తున్నాను. దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేసుకుంటున్నారు. మీరు ట్రేడ్ చేసుకుంటే మీకు ఈజీగా బెనిఫిట్ అవుతారు. కట్ ఆఫ్ ప్రైస్కి ఆల్రెడీ నేను చెప్పినా కదా, మీ కట్ ఆఫ్ ప్రైస్ ఇస్ సెకండ్, హై 2 ఈజ్ కట్ ఆఫ్ ప్రైస్ అండ్ హై 3 ఈజ్ రేంజ్. హై 3 ఈజ్ రేంజ్, లో 3 ఈజ్ రేంజ్, హై 2 ఈజ్ కట్ ఆఫ్ ప్రైస్, లో 2 ఈజ్ కట్ ఆఫ్ ప్రైస్. ఈ రెండు కానీ మీకు కానీ బ్యాలెన్స్ అవుతూ ఉంటే మీకు అసలు లాస్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. మీరు కానీ మార్జిన్ బెనిఫిట్ కానీ తీసుకున్నారంటే అసలు మీకు లాస్ వచ్చే అవకాశం అసలు లేనే లేదు డైరెక్ట్గా. ఎందుకంటే మీరు ఆల్రెడీ పైన కాల్ తీసుకుంటారు, కింద పుట్ కూడా తీసుకుంటారు కాబట్టి అసలు మీకు అవకాశమే ఉంటుంది, మీకు ఇబ్బంది కూడా ఉండదు. ఎందుకంటే నేను చాలా దూరం మీకు కాల్ పుట్టు తీసుకున్నాను. యాక్చువల్లీ మీరు కానీ కరెక్ట్గా ఈ లెవెల్స్గా చూసేసుకుంటే మీరు 52,900 సరి చేసి 53,200 కాల్ కానీ మీరు కానీ బై చేసుకుంటే మీకు ఏమాత్రం మొమెంట్ ఉన్నా కాల్ కవర్ చేస్తూ ఉంటుంది. డౌన్ సైడ్ కూడా మీరు 51,900 ఏదో తీసుకుంటే కాల్ కొంచెం ఆప్షన్ ప్రీమియం ఎక్కువ ఉన్నా మీకు బెనిఫిట్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు యూజ్ అవర్ మేము లైవ్లో మీకు ఫ్రీగా ఇస్తున్నాం. మీ ట్రెండ్ లెవెల్ చార్ట్ ఏదైతే ఉందో ఈ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ మేము రోజు పోస్ట్ చేస్తున్నాం. దాన్ని డైరెక్ట్గా చూసి సింపుల్గా ట్రేడింగ్ చేసుకోండి. హోప్ యూ విల్ సర్టన్లీ ఎంజాయ్ ట్రేడింగ్ అనుకుంటున్నాం. ఇది మేము బ్యాంక్ నిఫ్టీ ఒకటే ఫ్రీగా ఇస్తున్నాం. మీరు బ్యాంక్ నిఫ్టీతో పాటు ఈ రేంజ్ తెలుసుకున్న దానికి సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్, మిడ్ క్యాప్ నిఫ్టీ ఇటువంటివన్నీ చాలా మా దగ్గర ఉన్నాయి. వాటితో పాటు మీకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. అంటే ఒకేసారి కాల్ పుట్ పక్కన పెట్టుకొని చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది మా దగ్గర. అవన్నీ కూడా కానీ కావాలంటే మీరు మాకు సబ్స్క్రైబ్ చేయాల్సి వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఒకటే మేము రోజు ట్రేడ్ చేస్తాం. దాని రేంజ్ కానీ ఉంటే చాలు అనుకుంటే మా ఛానల్లో రోజు 9:15 to 3:30 మేము ఫ్రీగా పెడుతున్నాం. మేము దాన్ని డైరెక్ట్గా చూసి ట్రేడ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ దిస్. థ్యాంక్ యూ.